హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ వరల్డ్. సో ప్రోమో అయితే వచ్చింది. ప్రోమో రివ్యూ చెప్పే ముందు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందో కామెంట్ చేసేయండి. ఎవరు ఎలిమినేట్ కాకుండా అండ్ దీంతోపాటు ఇంకొక విషయం కూడా ఉంది. ఇందులో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు వస్తున్నారనే దాని గురించి ఉంది. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ మీరు ఎవరిని గెస్ చేస్తున్నారో దాని అయితే కామెంట్ చేయండి. అండ్ ప్రోమో విషయానికి వస్తే ప్రోమో మనకు ఆల్రెడీ ఉన్న రేషన్ మొత్తం తీసుకున్నాడు కాబట్టి బిగ్ బాస్ మళ్ళీ చీఫ్స్కి అయితే ఒక అవకాశం ఇచ్చినమాట. సో యాక్షన్ ఏరియాలో కొన్ని గ్రాసరీస్ అయితే పెట్టారు. ఈ గ్రాసరీస్ ఎవరు ఇన్ టైంలో బిగ్ బాస్ ఇచ్చిన టైంలో ఎంత ఎక్కువ తెచ్చుకుంటే అంత బెటర్. ఈ వీక్కి సరిపడా రేషన్ అయితే వస్తుందన్నమాట. సో దాంట్లో ముగ్గురు బాగానే పోటీ పడేటైతే అనిపించింది. మరి ముగ్గురిట్లో ఎవరు ఎక్కువ తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఆబ్వియస్గా నిఖిల్కి హై ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మోసుకెళ్ళగలడు, ఎక్కువ తీసుకెళ్ళగలడు కాబట్టి. బట్ గెస్ ఎవరు ఎక్కువ రేషన్ తీసుకెళ్తారు అనేది. అండ్ బిగ్ బాస్ టాస్క్లు కొన్ని భలే పెడతావయ్యా, ఎలా వస్తాయో నీకు ఈ ఆలోచన. నిమ్మకాయ టాస్క్ అంట, అదే లెమన్ పిజ్జా. సో లెమన్ పిజ్జా ఏం లేదు, ఒక మేజ్ ఉంటుంది మనకి, అందులో ఒక 3 నిమ్మకాయలు పెడతారన్నమాట. సో ఆ 3 నిమ్మకాయలు 1 by 1 అంటే కింద ఎక్కడ టచ్ కాకుండా అటిద్దరు పట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ దాన్ని ఆ రౌండ్స్లో నుంచి కిందికి డ్రాప్ చేయాలి. అట్లా 3 క్లాన్స్ ఉన్నాయి. ఆ 3 క్లాన్స్ నుంచి ఒక్కొక్క క్లాన్ నుంచి ఫస్ట్ మణికంఠ నిఖిల్, సో వాళ్ళ క్లాన్లో ఉన్నది ఇద్దరే కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళిద్దరే ఆడతారు. అండ్ అభయ్, పృథ్వీ అండ్ సీత, నబీల్, సో వీళ్ళ ముగ్గురు అయితే ఈ గేమ్ ఆడడం జరిగిందన్నమాట. ఈ ముగ్గురు ఆడిన ఈ గేమ్లో ప్రోమో చూసినప్పుడు మీకు ఏం అర్థమైందంటే ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉందని మీరు అనుకుంటున్నారు. సో ఆబ్వియస్గా నాకు అనిపించింది ఏంటంటే ప్రోమోలో అభయ్ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరికీ కొంచెం ఎక్కువ నిమ్మకాయలు ఆ మేజ్ నుంచి బయటకు తీసారని అయితే నాకు అనిపిస్తుంది. బట్ ఎపిసోడ్ చూసాక మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. కానీ సో యాజ్ ఆఫ్ నౌ ప్రోమోలో ఉన్న ఆ గేమ్ టాస్క్ అయితే బాగానే ఉంది. అండ్ ఈ టాస్క్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు షాపింగ్ చేసిన వస్తువులు అవన్నీ కూడా వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది అన్నమాట. అండ్ చూద్దాం మరి ఈ టాస్క్లో ఎవరు చేస్తారు. అండ్ దీంతోపాటు ఇంకా టాస్క్లు ఉంటాయి. అండ్ చీఫ్స్ ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది కాబట్టి మళ్ళీ కొత్త చీఫ్లకి మళ్ళీ గేమ్స్ ఉంటాయా, మరి క్యాప్టెన్ అయితే లేరు కాబట్టి మళ్ళీ ఈసారి ఏం చేస్తారనేది చూడాలి. సో ప్రోమో వరకు ఓకే, కొంచెం ఇంట్రెస్టింగ్. నిమ్మకాయ టాస్క్ బాగానే ఉంది, నిమ్మకాయలతో ఆడించడం. అండ్ చూద్దాం ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఏమేమి గేమ్స్ పెడతారా. ఈరోజు నిన్న మొన్న ఎపిసోడ్ అయితే నాకు నచ్చలేదు అస్సలు, చాలా అంటే చాలా బోరింగ్ అనిపించింది. ఈరోజు నుంచి గేమ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి లెట్స్ సీ గేమ్స్లో అన్న కొంచెం ఇప్పటివరకు ఎవరు చూపించిన ఆట తీరుని మళ్ళీ చూపిస్తారో లేదా. నిబిల్ ఇంతవరకు అంతగానం ఆడింది లేదు కాబట్టి నిబిల్, సీతకు కూడా అవకాశం వచ్చింది. అండ్ అభయ్ ఆల్రెడీ కొంచెం ఆడాడు, పృథ్వీకి అవకాశం వచ్చింది. అండ్ మణికంఠకు కూడా అవకాశం వచ్చింది. సో వీళ్ళిద్దరు మణికంఠ, నిఖిల్ వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ ఎట్లుందో సో చూడాలి. ఎందుకంటే ప్రోమోలో లాస్ట్లో ఒక సాడ్ బీజేపీ ఇష్టం వాళ్ళిద్దరికే. సో మరి వాళ్ళిద్దరు ఎన్ని గెయిన్ చేస్తారు, మిగతా వాళ్ళు ఎన్ని గెయిన్ చేస్తారు అనేది క్వైట్ ఇంట్రెస్టింగ్. అండ్ ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలి. అండ్ ఈవినింగ్ ఫుల్ ఎపిసోడ్ వచ్చాక దీన్ని కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంది. అండ్ కొంతమంది కింద ఆనిస్తున్నారు, దీనికి శేఖర్ భాష సంచాలకుడిగా వ్యవహరిస్తున్నాడు అనమాట. లెట్స్ సీ ఏం జరుగుద్ది అనేది. సో ప్రోమో వరకు ఓకే, బాగానే ఉంది. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి అయితే 2 పేర్లు వినపడుతున్నాయి అన్నమాట. మనకి 3rd వీక్లో అయితే ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. సో అందులో మెయిన్గా ముక్క అవినాష్ మనకి ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ సీజన్ వచ్చాడు. సో ఈ సీజన్ కూడా మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నాడని అయితే పేరు వినపడుతుంది. దాంతోపాటు మనకి అమర్దీప్ వైఫ్ తేజస్విని గౌడ, తన పేరు కూడా వినపడుతుంది. లెట్స్ మరి వీళ్ళిద్దరు బిగ్ బాస్ హౌస్లో 3rd వీక్ ఎంట్రీ ఇస్తారా లేదన్నా చూడాలి. సో ఈ 2 పేర్లు బాగానే ఉన్నాయి, వీళ్ళు ఎంట్రీ అయితే మాత్రం బాగుంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ వినపడుతున్న పేర్లు ఇవి. లెట్స్ ఎంట్రీ అయ్యేదాకా కూడా తెలియదు, ఎందుకంటే ఎవరిని తీసుకుంటారు అనేది వాళ్ళ డెసిషన్ మీద ఉంటుంది. బట్ ప్రజెంట్ వినపడుతున్న పేర్లు. సో ఇదనమాట సంగతి. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరు రావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.